నాటకాలు, ఉత్తుత్త ఫోన్లు, ప్రాంక్ వీడియోలు గమ్మత్తుగానే ఉంటాయి గానీ అప్పుడప్పుడు రివర్స్ అయితాయి, వికటించుతాయి. అగో అట్లనే జరిగింది కేరళ రాష్ట్రంలో. వీధి కుక్కలతోని ఎట్ల పైలంగా ఉండాలి, రేబీస్ రోగం రాకుండా ఎసొంటి జాగ్రత్తలు తీసుకోవాలనే నాటకం చేస్తున్నాడు ఓ నటుడు. అప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూడుండ్రి. అబ్బా ఎంత పనాయే కదరా. కుక్క కాలు పిక్క అందుకొని వీకింది. అందుకే శంగే గుర్తున్నాడు స్టేజ్ ముంగట కూర్చొని. చూస్తున్న వాళ్ళంతా యాక్షనే కావచ్చు అనుకునేటట్టు జరిగింది అక్కడ. కుక్కలు ఏం బట్టి పడితే వాటి నుంచి తప్పించుకొని ఉరుకుతున్నట్టు సౌండ్ బాక్స్లలో కుక్క అరిసే సప్పుడు పెట్టి యాక్షన్ చేస్తున్నాడు. అక్కడనే ఉన్న కుక్క ఊకుంటుందా, అటు ఇటు ఉరుకుతున్న మనిషి మీదకి ఉరికి పిక్కను ఉరికింది. అట్లనే దాంట్లాడుకుంటా నాటిక పూర్తి చేసిండట ఆ రంగస్థల నటుడు. చూసిండ్రా ఎట్లున్నదో ముచ్చట. నాటకాలు ఆడుతుంటే నిజంగానే జరిగింది. ఈ ఇచ్చంత్రం ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో సుక్క తిరుగుతున్నది. కుక్క గరిచిన మనిషిని తర్వాత దావఖానకు తీసుకొని పోయినరట అందరూ. చూడుండ్రు ఎట్లుందో ముచ్చట. శకునం బాల్కే బల్లి కుడిదెల పడ్డదన్నట్టే ఉన్నది కదా. కాసింత పైలంగుండరు కుక్కలతోని. అబ్బరా కొడక, ఇంటి మీద దుమ్ము పోసుడు, ఇంటికి అగ్గి పెట్టుడు జోరుగానే నడుస్తున్నది కదా. మరి లేకుంటేంది, ఒక్కరిద్దరైతే ఏం కాకపోవచ్చు కానీ 100 మంది నెత్తి మీద చేయి పెడుతూ ఊకుంటారా? అందుకే అప్పులు తీసుకొని ఆగం పట్టిస్తున్న మోతవారి ఇంటికి అగ్గి పెట్టిండ్రు. పెడతానంటే ఆశ, కొడతానంటే భయం అన్నట్టు వడ్డీలకు పైసలు ఇస్తే డబల్ ట్రిబుల్ చేసి వడ్డీని వడివడిగా పెంచి ఇస్తా అంటే ఎవరు మాత్రం వద్దంటారు. హాగో ఆశనే పెట్టుబడి పెట్టి 10 కోట్ల టోపీ పెట్టిండు గీ ఇంటి పెద్ద మనిషి. నల్గొండ జిల్లా పెద్ద ఆడిషర్లపల్లి మండలం పడమటి తండాలుండే బాలాజీ నాయక్ అనే ఓ అతి తెలివి కల్లోడు చేసిన మోసానికి ఒగింత రచ్చ అవుతున్నది. బాలాజీ నాయక్ అనేటోడు మీ దగ్గర ఉన్న పైసలను ఎవరికిచ్చి తక్కువ వడ్డీలు తీసుకునేది, నాకు ఇస్తే తక్కువ కాలంలో ఎక్కువ వడ్డీ వచ్చేటట్టు చేస్తా అని నమ్మించిండట. ఇవాళ రేపు ఓ రూపాయి ఎక్కువ కాల్సి వస్తుందంటే కాదనే గొప్పోళ్ళు ఉన్నారా? అందుకే 300 మందికి ఎక్కువనే ఎగబడి 10 కోట్ల కంటే ఎక్కువ పైసలు వడ్డీల పేరుతోని ఇచ్చిండ్రట. ఇంకేమున్నది, బాలాజీ నాయక్ అందరికి పంగనామాలు పెట్టి కోర్టుకు పోయి ఐపీ పెట్టుకున్నాడట. అంటే నేను ఎవ్వలకు పైసలు ఇచ్చే స్తోమత లేకుంటున్నా అని చెప్తున్నాడు అన్నట్టు. అందుకే ఆగమాగం అయినరట. ఏ తిరగ చూసినా పైసలు వాపస్ ఇచ్చేటట్టు లేడట బాలాజీ నాయక్. అందుకే పైసలు ఇచ్చిన వాళ్ళు ఆగలేక బాలాజీతో ఏగలేక అందుకే ఒక్కసారి ఇంటి మీదకి వచ్చి గిట్ల కుర్చీలు, సోఫాలు, ఫర్నిచర్ అంతగా అలవెట్టింది. కాబట్టి పబ్లిక్ 1 రూపాయి ఎక్కువ వస్తున్నదానో, వడ్డీకి వడ్డీ కల్పిస్తానంటేనో నమ్మి మోసపోకుండ్రి. మందిని ముంచి పైసలు సంపాదించే ఆలోచనలు చాలా మంది చేస్తున్నారు. అంత పైలంగా ఉండుండ్రి.